జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ పూర్తి మాటల సీఎం పూర్తి మాటల సీఎం చేతగాని సీఎం చేతగాని మంత్రులు అప్పులా చేయలేని మంత్రులు రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు పథకాలకు నీరు వెంటనే పథకాలకు నీరు వెంటనే సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ రక్తంతోటి పండుగ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ చేతగాని ప్రభుత్వం రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ప్రభుత్వం గద్దె దిగాలి ప్రభుత్వం గద్దె దిగాలి ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పండగలకు నీటిని వెంటనే పండగలకు నీటిని వెంటనే పండగలకు నీటిని వెంటనే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జరుగుతున్నది. మరి రైతులు మొత్తం వర్షాకాలం నమ్ముకొని గతంలో, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వర్షాకాలం ఎప్పుడు చూసినా నీరు గోదావరిలో నీరుండేది. మరి ఈ సంవత్సరము మొత్తము నీరు ఎండకపోయి మోటార్లు తేలేవి. రైతులు మరి నారు అలుకొని మరి పొలాలు దున్నుకొని సిద్ధంగా ఉన్నారు. నీరు లేక చాలా మంది రైతులు మరి నాటు వేయలేకపోతున్నారు. మరి చేతగాని ప్రభుత్వము మరి గోదావరిలో కాళేశ్వరం దగ్గర 60,000 క్యూసెక్ల వాటర్ మరి ఈ రోజు వృధాగా పోతున్నాయి. మరి అటు నీటిని మళ్లించి పంపులు నింపి ఈ రైతుల్ని ఆదుకోవాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మన మల్యాల మండలంలో రాంపూర్ నుంచి పడితే దాదాపు తాటిపల్లి అవుతారు, అంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులంతా దాదాపు 10-15 విలేజ్లు ఈ వర్షాకాలం నమ్ముకొని ఉన్నారు కనుక మరి వర్షాకాలంలో నీరుంటేనే రైతులు పంట పండించుకుంటారు. మరి పంట పండించుకుంటే రైతులు మరి ప్రజలకు కూడా అన్నం పెట్టే పరిస్థితి కాబట్టి మరి ఈరోజు రైతులనే మరి రాజ్యం లేదు. మరి రైతు గిట్ట కన్నీరు పాలైతే మరి ప్రభుత్వం కూలిపోయిన సందర్భాలున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వెంటనే మీ హెచ్చరిక చేస్తున్నాము. నీటిని విడుదల చేసి మా మల్యాల మండల ప్రాంత రైతులందరినీ కూడా ఆదుకోవాలని మేము మల్యాల మండల రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఇలా మా రైతులందరం కలిసి పెద్ద మనిషి మా రైతులందరం కలిసి ఇలా రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు తెలుసు ఎప్పుడు పంటలు వేసుకోవాలనేది, కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏం తెలుస్తలేదు. కామన్గా మన ఇండ్లలోనే వర్షం పడితే రేగుల కింద బకెట్లు పెట్టుకుని నీళ్ళు ఆపుకుంటాం, దేనికైనా బోల్ తోమటానికో బట్టలు కొనుకెత్తానే. ఈ దరిద్ర ముఖ్యమంత్రికి కిందికే వరద పోయినా మోటార్ లాంచ్ చేస్తలేడు. అరే మన రైతుకు వెళ్తే ఫుట్బాల్ కాడికి రాగానే మోటార్ బాగా చేసుకోవాలని ఈయనకు సోయలేదా? మోటార్ ఆన్ చేస్తే పోసాన్ని పోసి ఎత్తిపోతుంది కదా, కిందికి పెట్టుకునేందుకు కామన్ తెలివి ఉండాలి కదా.
మోటార్లు ఆన్ చేస్తే పంపింగ్ అయితే అన్నారంకెళ్ళో సుందీలకెళ్ళో కొన్ని పైకి వస్తాయి కదా. ఎంతసేపు మేడిగడ్డ రెండు పిల్లలు ఉన్నాయి. సోయిలేని ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయినాయి. మొత్తం కాళేశ్వరం కట్టడం 4 ఏళ్ళ కట్టిరు. 2 పిల్లర్లు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది నీకు? సరే ఆయన తప్పు చేసినావు, గంగల నువ్వేం మిగినావు? 2.5 ఏళ్ళలో 2 పిల్లర్లకు సిమెంట్ కొట్టిన ఆగుతుండే లేదు. కాపర్ డ్యామ్ 10 కోట్లు పెడితే కాపర్ డ్యామ్ అవుతుంది 2 పిల్లర్ల మందం. కాపర్ డ్యామ్ బ్యారేజ్ కాపర్ డ్యామ్ 10 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ మాత్రం పుట్టగతులున్నాయి. మీకు 4-5 సీట్లు కూడా దక్కాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంతసేపు పాదయాత్ర చేస్తాం వర్షపడుతుంది కావచ్చు. అరే నీళ్లు పోతున్నాయి కిందికంటే గవ్యాపి మీకు పంపు కొట్టరు కానీ పాదయాత్ర పౌర్ణమి నాడు ఇంకో ఆయన నిన్న యాగం చేస్తున్నాడు. మేము కప్పతలాడుతున్నాం అన్నాడుతున్నాం. దేవుడు కరుణిస్తలేడు. కరుణించిన వాన కొడుతున్నాం కిందికి ఇచ్చిపెట్టబడుతుంది. ఉన్న నీళ్ళని ఒడిచిపట్టి మీకు పంపింగ్ చేయరా నాయన అంటే అది శాతాక ఇవన్నీ దేశాలు వేయబడుతుంది. ఓ యూరియా చక్కగా వేయరు, ఓ రైతు బంధు చక్కగా వేయరు. మీ ప్రభుత్వంలో ఏదైనా ఒకటి చక్కగా అయిందా? ఒక్కటి చక్కగా అయిందా? కొనుడు చక్కగా కొనరు. 5-10 కిలోలు అట్లవాయి. అసలు రైతు మీద మీకు ఏమైనా ధ్యాస ఉందా? రైతు బీమా ఉందా? రైతు బీమా ప్రీమియం కట్టి సావాలి. ఇప్పుడు రైతు నేత 5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్తున్నారు మీరు? ఎంతసేపు కమిషన్ల కోసం కకృతిపడి